ప్రభువైన యేసుక్రీస్తు నామమున ఈ కార్యక్రమమును వీక్షిస్తున్న మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. విజన్ క్యూటీ ఫెలోషిప్ వారి యేసుతో ఏకాంత సమయం ఈ క్వైట్ టైం కార్యక్రమంలో మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. దేవుని వాక్యాన్ని ప్రతిరోజు ధ్యానించుటకై దేవుడు మనకు అనుగ్రహిస్తున్న సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. మనం నిన్నటి నుండి కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక ధ్యానాన్ని ప్రారంభించుకున్నాం. ఈరోజు మన ధ్యానం కొరకై ఏర్పాటు చేయడం లేఖన భాగము కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 10వ వచనం నుండి 17వ వచనం వరకు. ముందుగా ఈ భాగంలో మనం 10వ వచనం నుండి 12వ వచనం వరకు చదువుకుందాం. సహోదరులారా, మీరందరూ ఏకభావంతో మాట్లాడవలననియు మీలో కక్షలు లేక ఏక మనసుతోనూ ఏక తాత్పర్యంతోనూ మీరు సన్నద్ధులై ఉండవలననియు మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట మిమ్మల్ని వేడుకొనుచున్నాను. నా సహోదరులారా, మీలో కలహములు కలవని మిమ్మల్ని గూర్చి క్లోయో ఇంటి వారి వలన నాకు తెలియవచ్చును. మీలో ఒకడు నేను పౌలు వాడను, ఒకడు నేను అపొల్లో వాడను, మరొకడు నేను కేఫా వాడను, ఇంకొకడు నేను క్రీస్తు వాడనని చెప్పుకొనుచున్నారని నా తాత్పర్యం. ఈనాటి లేఖన భాగం ఆధారంగా మనం ఏర్పాటు చేసుకున్న అంశం ఏదనగా ఐక్యంగా ఉండండి, బీ యునైటెడ్. నేటి వాక్య భాగం యొక్క సారాంశాన్ని మనం గమనించినట్లయితే, కొరింథీ సంఘంలో విభేదాలు ఉన్నాయని పౌలు విని వారందరూ ఒకే మనసుతో ఒకే తాత్పర్యంతో ఐక్యంగా ఉండాలని పౌలు వారిని ప్రోత్సహించాడు. వారు పౌలు అపొల్లో వంటి వారిలో ఎవరిని అనుసరించాలనే విషయంపై విశ్వాసులు వాదించుకుంటున్నట్లుగా ఈ లేఖనంలో మనం చూస్తున్నాం. అయితే క్రీస్తును మనం విభజించలేమనే విషయాన్ని మనం గుర్తించాలి. శిలువ కార్యము, బాప్తిస్మం వంటి అధికారాలు యేసుక్రీస్తు తప్ప మరి ఏ మానవునికి లేవు. క్రీస్తు ద్వారానే మనం వీటిని పొందుతున్నామనేది లేఖనం మనకు తెలియజేస్తుంది. శిలువ వేయబడినటువంటి యేసు ద్వారా మాత్రమే మనకు రక్షణ లభిస్తుంది. ఏ అపోస్తుల ద్వారా కాదు కానీ, లేక వేరే ఏ ఇతర మనుషుల ద్వారా కానీ ఈ రక్షణ మనకు దొరకదని నొక్కి చెప్పుచు పౌలు చెప్తున్న విషయం ఏంటనగా కేవలం క్రీస్తును మాత్రమే అనుసరించాలని ఆయన విశ్వాసులను ప్రోత్సహించాడు. ఇందులో మనం నేర్చుకునేటువంటి పాఠాన్ని మనం గమనించినట్లయితే 10, 12, 13 వచనాల్లో మనం ఇతరులను తిరస్కరించి మనకు వ్యక్తిగతంగా ఇష్టమైన వారిని ప్రోత్సహించడానికి విభేదాలు సృష్టిస్తే మనం క్రీస్తును విడిచిపెట్టి ఆయనను విభజిస్తూ ఉంటాం. కాబట్టి వ్యక్తులను మనం వెంబడించే వారంగా కాకుండా క్రీస్తును వెంబడించే వారంగా మనం ఉండాలి. క్రైస్తవులు క్రీస్తునందు పునాది గల విశ్వాసులు మరియు వారు క్రీస్తును వెతికేవారుగా ఉండాలి అని లేఖనం మనకు జ్ఞాపకం చేస్తుంది. క్రీస్తు ఒక్కడే కాబట్టి క్రీస్తు సంఘాన్ని మనం ఎప్పుడు కూడా విభజించలేము. క్రీస్తు సంఘము ఐక్యంగా ఒకటిగా ఉండాలని దేవుడు కోరుతున్నట్లు లేఖనం మనకు జ్ఞాపకం చేస్తుంది. అలాగే 13 నుండి 17 వచనాలు మనం గమనించినట్లయితే, దేవుని మహిమను బహిర్గతం చేయడానికి మనం ఆధ్యాత్మిక అధికారాన్ని మరియు దేవుడు మనకిచ్చిన బాధ్యతల్ని మనం ఉపయోగించాలి. మన జీవితంలో మనం చేసేటువంటి ప్రతి కార్యం ద్వారా దేవుని మహిమను మనం చూపించాలి అనేది దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. విశ్వాసులపై తనకు అనుమతించబడిన దానికంటే ఎక్కువ అధికారాన్ని ప్రయోగించకుండా ఉండేందుకు పౌలు తనను తాను పూర్తిగా యేసు వెనుక దాగి ఉన్నట్లుగా లేఖనం మనకు తెలియజేస్తుంది. ఆయన తను తాను క్రీస్తు వెనుక తాను దాచుకున్నట్లుగా ఆయన తెలియజేస్తూ ఉంటున్నాడు. విశ్వాసులు తమ స్థానాలను పోల్చుకోవడము మరియు స్థాయిల కొరకు, స్టేజెస్ కొరకు, హోదాల కొరకు పోరాడటం అనేది అది అవివేకమని పౌలు హెచ్చరిస్తూ ఉన్నాడు. మనం ప్రతి ఒక్కరం కూడా నిర్వహించడానికి దేవుడు మనకు ఏ పాత్రనైతే ఇచ్చాడో, ఏ బాధ్యతనైతే ఇచ్చాడో, మనల్ని పిలిచిన పాత్రలకు నమ్మకంగా మనం జీవించాలి. మనకు అప్పగించబడిన బాధ్యతను మనం నమ్మకంగా నిర్వర్తించాలి అనేది దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ విధంగా మనం నమ్మకంగా పనిచేయడానికి, మన బాధ్యతను సరిగ్గా నిర్వర్తించడానికి మనందరం కూడా కలిసి పనిచేయాలనేది లేఖనం మనకు జ్ఞాపకం చేస్తుంది. కాబట్టి మనం ప్రతిరోజు కూడా మన అనుదిన జీవితంలో మనము విభజించబడి ఈ లోకంలో జీవించకూడదు. కానీ దేవుని పిల్లలుగా, దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి క్రైస్తవులుగా మనం క్రీస్తును అనుసరించి జీవించాలి, ఆయన్ని వెంబడించాలి అనేది ఈ లేఖనం మనకు జ్ఞాపకం చేస్తుంటుంది. కాబట్టి మనం దేవుని యొక్క మహిమను కనపరిచే వారంగా ఉండాలి. మనం చేస్తున్నటువంటి క్రియల ద్వారా దేవుడు గణపరచబడేటట్లుగా చూసుకోవాలనేది దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి వ్యక్తులను బట్టి మనం విభజించబడకుండా క్రీస్తును అనుసరిస్తూ క్రీస్తు మార్గంలో మన జీవితం కొనసాగేటట్లుగా చూసుకోవాలనేది ఈ పత్రిక ఈ మొదటి అధ్యాయంలో పౌలు మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు.
కాబట్టి మన అనుదిన జీవితంలో మనము ఐక్యంగా ఉంటూ ఏకభావంతో ఏక మనసుతో ప్రభువును మనం ఆరాధిస్తూ ప్రభువును మనం వెంబడిస్తూ ఆయన కొరకు మనం జీవించేవారుగా ఉండాలి అనేది దేవుడు మనకు ఈ లేఖనం ద్వారా జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ రీతిగా మన అనుదిన జీవితాన్ని దేవుడు నడిపించినట్లు ఐక్యతతో మనం ముందుకు సాగే కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు దయచేసి నడిపించినట్లుగా ప్రార్థన చేద్దాం. మా ప్రియ పరలోకపు తండ్రి, మీ సిలువను గూర్చిన వార్త ప్రభా, ఆ సువార్తను గురించి మాత్రం మేము గొప్పగా చెప్పుకోవడానికి మాకు సహాయం చేయండి. యేసుక్రీస్తును మాత్రమే అనుసరించడానికి మాకు సహాయం చేయండి. మా మధ్య ఎటువంటి విభేదాలు లేకుండా ఐక్యతతో ముందుకు సాగే విధంగా సంఘం అంతటినీ మీరు నడిపించమని, మీ చిత్తాన్ని బట్టి మమ్మల్ని వర్ధిల్ల చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రియులారా, మీరు సమయం తీసుకొని ఈ యొక్క వాక్య ధ్యానాన్ని విన్నందుకు మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రతిరోజు మీకు అందించబడుతున్న ఈ యొక్క అనుదిన ధ్యానాలు మీకు మేలుకరంగా ఉన్నట్లయితే మీ యొక్క అనుభవాన్ని మాతో పంచుకోవాలని కోరుతున్నాను. ప్రభు కృప మనందరికీ ఎల్లప్పుడూ తోడై ఉండి నడిపించునుగాక.